అందరికీ నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో గత వారం 10 రోజుల నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ చుట్టుముట్ట తిరుగుతా ఉంది రాజకీయం అంతా కూడా. సో ఇప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఈ రాజకీయము అది ఇదంతా కూడా ఈ చర్చనే నడుస్తూ ఉంది. మరి అసలు ఈ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఈ చర్చ ఎందుకు, ఇంకా ఎన్ని రోజులు ఇది నడుస్తుంది, ఏం జరగబోతా ఉంది, దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది, అసలు చాలా సమస్యలన్నీ సైడ్ ట్రాక్ అయిపోతా ఉన్నాయి. రైతు సమస్యలు చాలా ప్రధానమైనటువంటి సమస్య. రైతులకు సంబంధించినటువంటి 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, రైతు భరోసా ఏదైతే ఉందో అది యాసంగిలో 3వ సీజన్ ఏదైతే 3వ విడత ఏదైతే ఉందో, అంటే ఒక సీజన్ కేసేటువంటి 3 విడతల్లో 2 విడతలే వచ్చినాయి, 3వ విడత రాలే. దాదాపు 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విడత అది. ఆ డబ్బులు రాలి, దాని గురించి చర్చ లేకుండా పోయింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈసారి మరి వానాకాలం రైతు భరోసా వస్తుందా రాదా, చర్చ లేదు. దాని మీద చర్చ అయితే లేదు, చర్చ ప్రజలకు పోవడం లేదు ఈ చర్చ. దాంతోపాటు ఇంకొకటి, కళ్ళాలలో ఇప్పటికీ ఇంకా అటు ఇటుగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉన్నది, మక్కలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, చాలా చోట్ల గోధుమలు కూడా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తలేరు. ఇంకా అధికార యంత్రాంగం నిద్రపోతూనే ఉన్నది. ఓవైపు వానలు పడుతూనే ఉన్నాయి, వానలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 4-5 రోజులలో నైరుతి ఋతుపవనాలు కూడా వస్తాయి. ఈ సమస్యలన్నీ ఇట్లా ఉన్నాయి. మరొక వైపు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ భూములు గుంజుకునేటువంటి కార్యక్రమం ఒకవైపు నడుస్తూ ఉన్నది. చాలా మంది అక్కడక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవి ఏవి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ చర్చ కూడా, ఏ సమస్య కూడా చర్చకు రావడం లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ చుట్టుముట్టు మాత్రమే తిరుగుతా ఉంది. దీని వెనకాల కారణం ఏంటిది? సరే, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తలేము. ఒక బీయింగ్ ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ జర్నలిస్టులుగా మనం కూడా ఖండించడం, మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇంకెన్ని రోజులు ఇదంతా డిస్కస్ చేద్దాం. ఇదే అంశం మీద మాట్లాడుతున్నందుకు మన స్టూడియోలో జడ్సాన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఏంటి ఇంకెన్ని రోజులు ఈ చర్చ, పవన్ కళ్యాణ్ చుట్టుముట్టు, ఈ వ్యవహారం ఇదంతా? అయితే యాక్చువల్గా ఇది మొదలైంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో 15 అంటే నేను ఆ రోజు ఫస్ట్ రౌండ్ టేబుల్కి నేను వచ్చిన తర్వాత నేను కొంచెం భావోద్వేగానికి గురై, అంటే ఆ తెలంగాణ వల్ల దిష్టి దాకింది ఆంధ్రాకు, అవును, మా కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని 11 రోజులు ఏడ్చిన, ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చినాక, ఇవన్నీ క్లిప్పింగ్స్ వచ్చినాక అవన్నీ ప్లస్ ఈయన మీద కేసు పెట్టా, అవన్నీ చూసి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను. అందులో ఒకరిని కాదు, ఫ్యూచర్ సిటీస్ పేరు మీద సీఎం రమేష్ కు వర్కులు, ఇవన్నీ పాయింట్స్ మాట్లాడి, నా కొడుకల్లారా ఇంకోసారి మీరు ఇది కన్నెట్టి చూస్తే అందరిని కలిపాను, అది ఒక్కరికి రుద్దుకున్నారు. సరే, ఓకే, అది విజ్ఞానం. యాక్చువల్గా ఈరోజు ఇప్పటిదాకా నువ్వు ఇంట్రడక్షన్లో చేసిన సబ్జెక్ట్స్ నాకు ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ ఆ సబ్జెక్ట్స్ పైనే ఉంటా, వాటిపైనే ఇంపార్టెంట్. ఇలా ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ రియల్గా మనము దాని దిశగా, ఇవాళ తెలంగాణ చూసి 100 మంది మొత్తుకుంటా అంటారు, ఒరుతా అంటారు, నడుస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మనము అన్ని సమస్య ఇరుకపోయినాం. ఈరోజు ఒకనాడు తెలంగాణ ఉద్యమం కోసము మిలియన్ మార్చ్ చేసిన ఉద్యోగులు ఈరోజు వాళ్లకు 5 డిఏలు పెండింగ్, ఒక పిఆర్స్ పెండింగ్. అన్నిటికంటే భయంకరంగా ఏంటంటే బ్రదర్, ఇవాళ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీతాలకు వెళ్ళి 1.5% జీతం కోసేసిండ్రు. కోసేసి ఎందుకు కోసిన వాళ్ళ పిల్లగా అంటే నీకు ఆరోగ్య భద్రత ఇచ్చేసిన అన్నాడు. ఇచ్చేసి 75% మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులే. మళ్ళా అర్థమైందా? మళ్ళా అందులో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక డాక్టర్ ఉంటుంది, మెడికవర్ ఏదో మెడికవర్, అందులో 5 రోగాలు రావాలనంట. ఓకే, యశోద దవాఖాన ఉన్నది, యశోద పోయేటప్పుడు కూడా 5 రోగాలే రావాలంట. అంటే 5 రోగాల కంటే పుసుకునే ఎక్కువ తెచ్చు ఈ ఆరోగ్య భద్రత కింద. ఉద్యోగులకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మీరు మెడికవర్ కు యశోదకు పోవాలంటే ఒక హార్ట్, యూరాలజీ, న్యూరాలజీ, ఒక 5 రోగాల కంటే వేరే రోగాలు పోవద్దు అక్కడ, మళ్ళీ వేరే వస్తే మా దగ్గర లేవు. కాబట్టి అంటే ఉద్యోగులు అవే తెచ్చుకోవాలి. హెల్త్ కార్డు 2వ తారీఖు ఇస్తామన్నారు, ఇవాళ వరకు కార్డు ఇవ్వాలి. ఈ సబ్జెక్ట్ డైవర్ట. 98 మందికి వచ్చిన సావులు మొన్నటికి, 98, ఇంకిద్దరు వస్తే 100 రిటైర్డ్ ఉద్యోగులు. అవి రూపాయి ఇవ్వలేదా? ఎకడమిక్ స్టార్ట్ అవుతుందా? ఎకడమిక్ మంత్రి ఎవరు? మిస్టర్ ది గ్రేట్ పుడింగ్, మన పుడింగ్. అర్థమైందా? ఇప్పుడు పుడింగ్ అంటే ఆయన అంటే నేను తప్ప ఈ ఎడ్యుకేషన్ నేను మాత్రమే చేయగలుగుతా, నన్నే నమ్ముతారు,
ఎవరిని నమ్మరు అని చెప్తుంటారు కదా. ఇవాళ ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు కాక 11,000 మైనస్ టీచర్లతోని ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు 10,000 మంది టీచర్లు ఉన్నారు. అంటే 21,000 మంది మైనస్ టీచర్లతో రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతోంది. అకాడమిక్ ఇయర్ విద్యాశాఖ మంత్రి ఈయననే 20 అంటే పేద పిల్లలు చదువుకునే పిల్లలు ఈ రోజు అంతమంది మైనస్ తోని రేపు స్కూల్ నడవబోతున్నాయి. అందులో టీచర్లు లేరు. ఇప్పుడు నువ్వు అన్న కాడ ఇంకో 50% ధాన్యం ఇంకా ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిన్న మంచిగా ఆఫీస్కి పోయినోడు కలెక్టరేట్ కొంగన్ కలన్ కాడు ఉంది, అది కరెక్ట్ ఇంకొస్తలేదు, పోతున్న లాస్ట్కి వచ్చింది అడవిలో ఉన్నది. ఇక పోయినా దొరకబట్టినా జనం లేరు, ఏం లేరు. ఆయన గారు కలెక్టర్ గారి కోసం 3 గంటలు వెయిట్ చేసిన, 3-4 గంటలు వెయిట్ చేసిన, కలిసింది. పాపం ఉద్యోగి ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రట. ఇవాళ ఎంత పెద్ద స్కామ్ అంటే ఈయన ఒక దోబి ఉంటాడు కదా రజకుడు, ఒక రజకుడు ఈ పోలీసులకు సంబంధించిన బట్టలు ఉతకాలి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ రజకుడు. ఆయనతో ఒక అడిషనల్ ఎస్పీ ఉంటాడంట. అడిషనల్ ఎస్పీ బట్టలు ఉతికించుకుంటాడు. ఈయనే కాక సనన్న గల్ల వాళ్ళ బిడ్డయి, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవరాలు అన్ని తీసుకొచ్చి అక్కడ వేసి అన్ని ఉతుకుమంటారంట, లేకుంటే తీసేస్తారంట. ఇట్లా ఈ విధమైన ఒత్తిడితోని కలెక్టర్ ఆఫీస్ లా చచ్చిపోయాడు ఒక శ్రీధర్ అనేట ఆయన. అసలు అలా ఏం జరగనట్టే ఉంది. ఎప్పుడు చచ్చిపోయాడు? 2 days బ్యాక్. ఆత్మహత్య వదిలేసుకోండు. బాగా తిట్టిండు, ఏం రా అది దానికి అట్లా తిడుతుండ్రు, భయంకరంగా తిడుతుండ్రు, టార్చర్ చేస్తుండ్రు. ఇప్పుడు 25,000 మంది రిటైర్డ్ అయిన పని అంతా ఎవరు చేస్తుండ్రు? రెగ్యులర్ వాడు 10:30-11 గంటలకు వస్తాడు, 5 గంటలకు వెళ్ళిపోతాడు. ఈ పని అంతా అవుట్ సోర్సింగ్ వాళ్ళతోనే చేపిస్తారు, ఏమన్నా తీసేస్తారు. పైనకి వెళ్ళి కొత్త స్కామ్ ఉన్నది. ఈ ఆఫీసర్లు ఏం చేస్తారు నీ పని నడవలే అని వీళ్ళకి టర్మినేట్ చేస్తారు. కొత్త గవర్నమెంట్ నౌకరు నీకు అని చెప్పి వాళ్ళు కొత్త బకరగాని తీసుకుంటారు. ఒక్కో నౌకరు 3-3 లక్షలకు అమ్ముతారు ఏజెన్సీలో వీళ్ళకి, మళ్ళీ వీళ్ళ పైన పిఎఫ్లు కట్టి. అంటే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలు ఈ సబ్జెక్ట్ మాట్లాడాయి పోయి వీళ్ళే ఇది చేస్తారు. మళ్ళీ వీళ్ళంతా మా వాళ్ళు 15 లక్షల మంది మా వాళ్ళే అంటారు. అందులో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఈ ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని ఈరోజు ఒక సబ్జెక్ట్ పైన దీనిపైన అసలు నాగేశ్వరరావు గారు బయటకు వచ్చి మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, దీనికి ఒక కంక్లూడ్ చేద్దాం. సరే నువ్వు అక్కడ డీజీపీ దగ్గర పోతావా, ఆయన ఇక్కడికి వస్తావా అనేది డిఫరెంట్. ఆయన విశ్లేషణ ఏ రోజు కూడా బక్క జడ్సన్ అరెస్ట్ అయ్యిండు, బక్క జడ్సన్ 170 కేసులు పెట్టిండు, బక్క జడ్సన్ అక్రమంగా అరెస్ట్ అయ్యిండని ఏ రోజు ఏమేమి మాట్లాడలే. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి కొంచెము పిఓపి చేసినట్టే ఉంటుంది. అయినా కానీ ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా మనం పోయినాము, ఆయనను మనం సమర్థించినాం, మాట్లాడినాము. ఇవాళ అరెస్ట్ కాకుండా అయింది. కానీ అందరు ఈ మొత్తం ఇష్యూలా బయట సేఫ్ సైడ్లో పోయింది ఇద్దరు. ఎవరు? మంగ్లీ గారు, రేవంత్ రెడ్డి గారు. మంగ్లీ, రేవంత్ రెడ్డి ఇద్దరు మంచిగా సేఫ్ సైడ్లో వెళ్ళిపోయారు. మధ్యలో బండి కూడా వచ్చిండు కదా. బండి అయితే పెద్ద బండి అయితే తొందాట. బండి విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఆయన టీం కానీ అంత పెద్ద ఇష్యూ అయితే బయటికి రాలే, కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలే. ఆయన ఇష్యూ నడుస్తుంటే పోయి బెయిల్ అప్లై చేసుకున్నాం మనం సోమవారం. ఇవాళ రేపు బెయిల్ కూడా వస్తుంది. బెయిల్ అప్లై చేసిండ్రు, అది అయిపోయినా కల్లాల కాడికి బీజేపీ వాళ్ళు బస్ ఎక్కిపోయినరు. అవును, రైతు భరోసా, రైతు గోస, ఆ గోస పెట్టేదే వీళ్ళు పోయినరు. ఇక మీ గోస మా గోసనే, మీ బాధ మా బాధ, ఇక మీకు ఏమైనా మేము చూసుకుంటామని పోయిండ్రు ఈరోజు. సరే ఏమైనా కానీ బీజేపీ అట్లు దాన్ని క్యాచ్ చేసుకుని ఎట్లా మేము మార్కెట్లో పోవాలి అనేది పవన్ అర్థం పెట్టుకుని వాళ్ళంతా బయటకు వచ్చారు. మొత్తానికి ఒక దాని వల్ల ఈరోజు దీన్ని అంతా నేను బాగా ఆలోచన చేసిన తర్వాత దీని అంతా మొత్తం గేమ్ ప్లాన్ అంతా రేవంత్ రెడ్డిది. ఇంక మధ్యలో ఇంకొక సమస్య ఉంది, మనం మర్చిపోతున్నాం, రైతుల సమస్య. రైతు చెప్పిన 50% కళ్ళాల కాడు అదొకటి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవును, సీజన్ మళ్ళీ ఇత్తనాలు కావాలి, మళ్ళా రైతు భరోసా కావాలి, మళ్ళా వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇస్తారని నమ్మకం నీకుందేమో కానీ నాకైతే లేదు. నాకైతే ఫస్ట్ ఏం ఇదా లేదు. దీన్ని ఇట్నే ఎమోషనల్ సెంటిమెంట్ కాపాడుకుంటా ఇవాళ బ్రదర్ నా జాగాలు నాకు ఆత్మగౌరవం అన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ వాటికి ఆత్మగౌరవం లేదు, రైతుకు ఆత్మగౌరవం లేదు, నిరుద్యోగులకు ఆత్మగౌరవం లేదు, ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు. 3,99,00,000 మంది
సమస్యలతోనే ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఎవరికి ఇష్యూస్ పైన ఫోకస్ లేదు. సో మరి ఇవన్నీ సైడ్ కావాలంటే మరి ఎవరు చేసినట్టు వెనకాల మొత్తం ఇది? బ్రదర్ ఒకటి చెప్తా, ఇవాళ పవన్ వచ్చిండు, ఒకటి మాట్లాడి ఒకటి జరిగింది, సరేనా? నిన్న చిరంజీవి వాళ్ళ కొడుకు సినిమా రిలీజ్ అయింది. అవును, రిలీజ్ అయితే ప్రభుత్వం దగ్గరుండి 600 రూపాయలు ఏదో పెంచిందంట. అవును, జియో ఇచ్చింది, జియో ఇచ్చింది. అది ఎప్పుడు ఒక రోజు ముందే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా పొన్నం గారు రెస్పాండ్ అయ్యారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, మన ఎమ్మెల్యే ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి గారు, అందరు రెస్పాండ్ అయ్యారు. కానీ తెల్లారి వరకే టికెట్ రేట్లు పెంచుతూ జియో వచ్చింది. అది ఎవరు? సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అంటే వెంకరెడ్డి గారు తెలియకుండా జీవోలు వస్తాయి. సరే, ఏదున్నా వీళ్ళందరితో మాట్లాడిచ్చింది. దీన్ని ఇట్నే బ్రహ్మాండంగా నడిపింది ఆట, మనకు సూపర్ ఉంది. ఇవాళ పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్ మాట్లాడతారు. ఆయన డైరెక్షన్ లేకుంటే ఆయన మాట్లాడు. అనిరుద్ధ్ రెడ్డి అంటే ఆయన సొంతంగా మాట్లాడతారు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పింది. ఓవరాల్ గా మాత్రం ఇది కంప్లీట్ గా దీని వెనుక ఉంది, నడిపిస్తున్నది సిండికేటే. అందులో బండి సంజయ్ ఉన్నాడు, ఈయన. అచ్చా, ఇప్పుడు ఒట్టి మనకు అందరికి ఆత్మగౌరవం ఉంది, అందరం రౌండ్ టేబుల్ పోయినా. మరి బీజేపీ వాళ్ళకి ఆత్మగౌరవం లేదా అబ్బా? రామచంద్రరావు అంటాడు, మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఏమైతుంది అని అంటాడు. మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఏమైతుంది అని అంటాడు. ఇయ్యకుంటేనే ఇంత అయింది, ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేసిండు. అవును, పాపం గద్దర్ అన్నది మొత్తం ప్రెస్టేజ్ మొత్తం దింపేసిండు. పాపం గద్దర్కి ఏమి దిక్కు దివాన్ లేకపోతే ఈయన కాడిపోతే పైసలు ఆడుకో. ఇప్పుడు ఇంత చర్చ జరిగినా ఇలా కలెక్టర్ ఆఫీస్ కొరక అన్న కారు తీసుకునే ఉంటాడు అని అంటాడు ఒకడు. అర్థమైంది? ఏమన్నా అంటే బయటకు వచ్చింది కదా, తీసుకునే ఉంటాడు, మనం చూడబోయినావా? అంటే ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే కదా. అంటే ఆయన స్థాయిని తగ్గించినట్టే కదా. అంతే కదా, నువ్వు అనేసినావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట నమ్మేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వీళ్ళు. అర్థమైందా? ఎవడో ఒకడు అది రేపు దీన్ని ఇప్పుడు కాదు, కొన్ని తరాలు మొయ్యాలి. ఇక ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇది మొప్పించింది, అది చేపించింది, ఇది కొనిచ్చిన అని చెప్పుడు ఇచ్చుడు ఒక ఎత్తు, దాన్ని చెప్పుకొని చేసేవాడు. దీన్ని అన్నిటికీ వేదికను వాడుకొని అందరికి పుల్లలు ఇచ్చి ముందు వేరు గెలిపింది మన గుంటనక్క. గుంటనక్క ఎవరు? మన ముఖ్యమంత్రి అబ్బా, ఇంకెవరు గుంటనక్క అంటే? వీళ్ళందరినీ ఆడిపి కొత్త కొత్త పేర్లు పెడతావు, పుడింగ్ అంటే నువ్వు ఇట్లా మళ్ళీ ఇప్పుడేమో గుంట. అరే పుడింగ్ అని అంటే ఆయన తప్ప వేరేవాళ్ళు చేయలేరు అనేటువంటి పుడింగ్ అంటారు అబ్బా. ఓకే, ఈ అందరినీ వెనకకు ముందు పుల్లలు పెట్టి ముందుకు ఒప్పన్నావు, నువ్వు మాట్లాడుపో, నువ్వు అది చేయిపో, నువ్వు ఇది చేయిపో అని అందరిని గెలిక వదులుతా చూసినావా? వాళ్ళని గుంటనక్క అంటారు. అయితే అలానే ఒక రోజు పోయినా గుంటనక్క అనుకున్నా, ఇడుగు డైవర్ట్ అయిపోయిందని. ఉండి వన్ డేనే. తర్వాత నాకు ఇమీడియట్ గా అమ్మ దీనివల్ల లబ్ధి పొందేది బండి సంజయ్ కొడుకునే బయట తెల్లారే ఇమీడియట్ గా నేను ఇది పెట్టి మీడియాలో మాట్లాడినా. మనం ఇప్పుడు ఆయనకి ఏమి అంత ఉపయోగం ఏంటి? ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఏమంత ఉపయోగం ఇప్పుడు ఈ ఇష్యూని ఎక్కువ ఇప్పుడు ఇష్యూ వేరే వల్ల రైతు సమస్యలు వెనకపోయిందా? కల్లాల కాడ మొత్తం మంటలు రేగుతుండే. అవును, మీకు వైరాల కాలిపోయినాయి అబ్బా. ఏది మక్కలు కాలినాయి వైరాల, నగర వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఈ రైతుల ఇష్యూ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున నడుస్తుంది. అదేందా? ఈ అన్ని ఇష్యూస్ అవుట్ సోర్సింగ్ వల్ల పెద్ద ఎత్తున నడుస్తుంది. రేపు 12వ తారీఖు పెన్ డౌన్ ఉండే. ఈ ఇష్యూస్ మొత్తం అసలు సఫా అయిపోయినా హాయిగా తిరుగుతుండే అబ్బాయి. ఇలా వాళ్ళ జిల్లాలో తిరుగుతుంది, 2 రోజుల పర్యటన అంట, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. అసలు ఇవేవి నా జోలికి రాలిగా నా మీద ఎవరు పడతలేడు, వీళ్ళంతా ఆత్మగౌరవం ముఖాన కొట్టుకుపోతుండ్రు వాళ్ళు, అది ఇదని ఉన్నారు. బండి సంజయ్ మంచిగా వాళ్ళ కొడుకు బేర్ అప్లై చేసుకున్నారు, ఆ సబ్జెక్ట్ మర్చిపోయినారు. బీజేపీ వాళ్ళు మళ్ళీ బస్ ఎక్సుకొని వెళ్ళిండ్రు. ఇక మేము మా సంగతి చూడుండ్రని. ఇక మంగ్లీ హ్యాపీగా ఇంట్లో బందుకుంది. ఇక నా ఇంటి మీదకి ఎవరు రారు, నా మీదకి వచ్చేటోళ్ళు అందరూ ఆత్మగౌరవం కోసం వాళ్ళు కూడా పోయినరు. ఆంధ్ర ఆత్మగౌరవం కాపాడికి పోయినరు. అర్థమైందా? పోయినరు వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు. కాబట్టి ఇష్యూస్ మొత్తం కంప్లీట్ గా డైవర్ట్ అయిపోయి ఈరోజు హ్యాపీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటాడు. కాబట్టి ఈరోజు వెనక ఉంది నడిపింది ఎవరు? ఇలా చంద్రబాబు సైలెంట్గా ఉన్నారు, ఈయన సైలెంట్గా ఉన్నారు. అచ్చా, ఇంట్లో పోయి కూలిచ్చి దండించుకున్నట్టు పొన్నం ప్రభాకర్ బక్రా అయిపోయాడు. ఇదేదో మరి రేవంత్ అతి లాభంగా ఉంటే, ఏమైనా మైలేజ్ వచ్చేటట్టు ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడేటోడు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేటోడు కాదు. ఆయన అరే హెలికాప్టర్ ఇప్పుడు రాహుల్ గాంధీ దిగుతుంటే హెలికాప్టర్ వస్తుంది కదా కింద, దిగుతుంటే అది దుమ్మెళ్తుంది ఇట్లా,
ఆ దుమ్ము కూడా ఎవరికి దాకనియద్దు, నాకే దాకాలి అంటారు రేవంత్ రెడ్డి. నేను ఒక్కడిని ఉన్నా, మునుపు రాజశేఖర రెడ్డి సార్ దిగుతాడు, ఆ బూడిదంతా మన దళమని దాకించుకునేటోడు ఎవరిని. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చిన, ప్రియాంక గాంధీ వచ్చిన, అసంటోడు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఆయనకి ఎట్లా బోనిస్తాడు, సైలెంట్గా ఉంటుండు చూడు. చంద్రబాబు సైలెంట్, ఈయన సైలెంట్, టీడీపీ సైలెంట్, ఈ ఆట నడుస్తుంటే అక్కడ డైవర్షన్, ఇక్కడ డైవర్షన్. కాబట్టి డైవర్షన్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి దీన్ని వాడుకున్న మాట మాత్రం వాస్తవం, ఏది ఏమైనప్పటికీ. అదేందా ఇది వాళ్ళకి లాభం చేకూరింది పవన్ ఇష్యూ వల్ల. ఓకే, సో ఇప్పుడు బండి సంజయ్ కూడా సేఫ్ అయిపోయినట్టు మొత్తం ఇష్యూ తోటి. అంటే బీజేపీ వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు కాలు తీసి బయట పెట్టే పరిస్థితి లేకుండా అమ్మాయికే చేయబట్టి ఇది ఇంకెన్ని రోజులు నడుస్తుంది చర్చ అంతా? ఇవాళ ఇంకొక వింగ్ కూడా, రైట్ వింగ్ కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది మళ్ళీ దీని మీద. వీళ్ళందరితోని రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నాను ఎందుకు అనుకోవద్దు. సరే మనలో వదిలే, మనం అంటే ఫస్ట్ కెళ్ళి నడుస్తున్నది. తక్కిన వింగ్స్ అంతా అన్ని వింగ్లలో ఆయనే ఉండు కదా, అర్థమైందా? అన్ని వింగ్లలో ఉన్న అంటే రైట్ వింగ్ లో ఉన్నాడు, లెఫ్ట్ వింగ్ లో ఉన్నాడు, ఫ్రంట్ వింగ్, బ్యాక్ వింగ్ కూడా ఉంటది. మనం రెండే వింగులు చూస్తాం. ఓకే, ఫ్రంట్ బ్యాక్ వింగ్ కూడా రెండు ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్ వింగ్ రెండు వింగులు ఉంటాయి. కాబట్టి అన్ని వింగ్స్ తోని ఇదేదో మంచిగా ఉంది డైవర్షన్ కు. కాబట్టి ఇది నడిపిద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దిక్కు లేదు, అవును, భూ దిక్కు లేదు, RRR రోడ్డు దిక్కు లేరు, ఎవరి దిక్కు చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మంచిగా ఉంది, దీన్ని సాధ్యమైన రోజు నడపాలి అని వీళ్ళది. నా విన్నపం ఏంటంటే, ఈరోజు ఈ ఇష్యూ పైన మాట్లాడే వాళ్ళందరికీ, బ్రదర్, నేను ఏదైనా డాక్యుమెంట్ అనేది బతుకుతుంది, పేపర్ అనేది బతుకుతుంది. కోడి చెరువు కబ్జా చేసిందని మీరు అన్నారు. నేను కోడి చెరువు మీద బాజాప్తా తీసుకపోయినా లోకాయుక్త కంప్లైంట్ చేశారు. 5 ఆఫీసర్లను మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ మొత్తం ఇచ్చారు. అది డాక్యుమెంటేషన్ వర్క్. నోటలతో ఎంత ఆడుకున్నా గాలిలో పోతే అయిపోతుంది. మనము ఇష్యూస్ పైన డైవర్ట్ అవుదాం అంటున్నా. ఈరోజు గుంటనక్క దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని మొత్తం తిప్పే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బండి సంజయ్ గారి కుమారుణ్ణి బాజాబ్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లోనే పెట్టుకుంటాడు. నేను 100 సార్లు ఇదే చెప్తా, ఇంట్లోనే పెట్టుకుంటాడు. నమ్మరా? ఇంట్లో పెట్టుకుంటాడు. తర్వాత నేనే పట్టుకున్నా అంటాడు, లేదు లేదు నేనే అప్పచెప్పినా అంటాడు. ఈ చర్చల మొత్తం ఇవాళ బీజేపీ అనేది, బీజేపీ హయంలా మహిళలకు రక్షణ లేదు, విలువ లేదు, మహిళల ఒక ఆత్మగౌరవాన్ని హననం చేస్తుండ్రు అనేది చాలా స్పష్టంగా. ఒక మైనర్ బాలిక పైన అందులో 10 మంది మహిళలు ఉంటారు, బయటికి ఒక్కతి రాదు, ఒక్కతి మాట్లాడేది. పైన ఈమె మీదగానే ఒకతేమో 2 సప్పలు కొడుతూనే ఇది వస్తాడు, దవడ మీదకి ఒక పుచ్చుకుంటే కూడా సప్పుడు వస్తుంది. అర్థమైందా? అంటే అంత బద్మాషులు అన్నట్టు గాడిదలాలు. వీళ్ళందరూ బయటికి వస్తే జనం కొట్టేటట్టు ఉన్నది. ఎట్లా అనుకుండ్రు? ఓ శ్రీకృష్ణుడు లెక్క దిగేండు. ఎవరు? పవన్ కళ్యాణ్. మంచి అయిన దింపిండ్రు. నాగేశ్వరరావు ఎప్పుడో మాట్లాడిందంట, దానివల్ల లోపల ఏదో మాట్లాడంట. ఇప్పుడు ఒకటి చెప్తా, లోపల మాట్లాడిండు, బయటికి ఇష్యూ వచ్చింది. లోపల ఎవరెవరు ఉన్నారు? అమిత్ షా ఉన్నారు. అమిత్ షా గారి తర్వాత ఆయన పక్కన ఉన్న మంత్రి శాఖ ఎవరు? ఆ శాఖలో ఉన్నది బండి సంజయ్ కొడుకు ఇష్యూలా పవన్ కళ్యాణ్ అంటే అసలు విమర్శలే చేయలే, మాట్లాడలే కనీసం అక్కడ కూడా. అర్థమైందా? వాళ్ళ శిశువులేమో మావాడు మొగోడు కాబట్టి 3 మహిళలను చేసుకుని తప్పేందని అంటారు. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం నేను ఇలా కాకపోతే ఇంట్లో ఇష్యూ కాలే. అంటే వీళ్ళందరూ కలిసి మ్యాక్స్ ఫిక్సింగ్ అయ్యే, ఇది బయటికి ఇది లీక్ చేయాలి, దీని మీద నువ్వు మాట్లాడాలి, ఫిక్స్ అయినట్టే కదా. ఓకే, అంత ఒక ప్లానింగ్ ప్రకారం కరెక్ట్. మన రౌండ్ టేబుల్ అయినా తెల్లారే మనం తీసుకొని బెయిల్ అప్లై చేసిండు. అవును. నాకు సక్మన్నది అక్కనే, అరే తేడా కొట్టిందని అదే రోజు నైట్గా నేను మొత్తం అంతా బ్రీఫింగ్ ఇచ్చిన. సరే అది ఎంతవరకు పోయినా నేను బ్రీఫింగ్ అయితే సేమ్ నైట్ ఇచ్చిన. ఇది మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళే దింపేండ్రు. దింపి ఇక ఈ ఆటను మొత్తం బీజేపీ వాళ్ళు వీళ్ళు రసవత్తంగా నడిపారు. దీంతో బీజేపీ వాళ్ళు అసలు మేము ఎట్లా బయటకు రావాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈ అవకాశాన్ని వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ ప్రకారం గీసి ఈ ఆటంతా రసవత్తంగా నడిపించి వీళ్ళు మెల్ల కళ్ళాల కాడికి బస్సు ఎక్కిపోయారు. ఓకే, బీజేపీ వాళ్ళు జనానికి ఇంత స్పందన లేరు. అసలు అది ఎలా జరిగిందో కూడా తెలియదు. వీళ్ళని మొత్తము ఎట్లా తీస్తున్నా అంటే వీళ్ళు దొంగలు లెక్క, మహిళలు అంటే కీచకులు లెక్క, కీచకులను చూసినట్టు చూస్తుండ్రు బీజేపీ వాళ్ళు. ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్ ఇస్తే అని తప్పేందని అంటారు రామచంద్రరావు. అవును, ప్రెస్ మీట్ పెడితేనే అంత పెంట చేసిండు. ఇక ప్రెస్ మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇస్తే ఇక రచ్చరచ్చ చేసిపోవు. తాగిన వాళ్ళు ఇలా పెట్టుకున్నారు, ఆ టైప్లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి.
నేను ఇయాల్టికి ఎక్కడ కంక్లూజన్ అవుతుంది కంక్లూజన్ మన వంతు బాధ్యతగా మనం ఇప్పుడు ఇంకొకటి అన్న అంటే ఇప్పుడు ఏంటి అంటే సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి రిలీఫ్ దొరకవచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే ప్రజా ఇష్యూ దొరుకుతుంది, రకరకాలు ఉన్నాయి. అంటే కొంచెం దొరుకుతుండొచ్చు ఈ చర్చ అంతా మెజారిటీ ఛానల్స్ మనం అందరం అటువైపు పోతే. కానీ కూలిచ్చి తన్నించుకున్నట్టుగా ఇప్పుడు బీజేపీని తీసుకొచ్చుకోను, జనసేన తీసుకొచ్చి రేపు కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ అవుతుంది కదా. అయితే నిన్న ఒక ఇష్యూ మాట్లాడినా రేవంత్ రెడ్డిది, ఒక ఇష్యూ తీసి నన్ను ఎవరు తిడతాను తెలుసా కింద కామెంట్లో, జనసేన వాళ్ళు రేవంత్ రెడ్డిని అంటే వాళ్ళకి సమస్య. షాక్ అయిపోయినా. అయితే వాడు బై మిస్టేక్ తిట్టేసిండాడు. అంటే వీళ్ళందరికి ఒకటే మీడియా పనిచేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి మీడియా పనిచేస్తుంది, ఒకటే పిఆర్ సెంటర్, సేమ్ పేర్లు సేమ్ వాళ్ళే వచ్చిండ్రు, సేమ్ అదే బ్యాచ్. అంటే అలవాటైంది కదా, ఇది కూడా అసోంటిదేమో అనుకొని పైన చదవకుండా కింద కామెంట్ పెట్టేసారు. అమ్మని అమ్మ వీళ్ళంతా కొడుకులు అంతా ఒకటే అని అక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి తెలియగా అంతా ఫోటో ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేదు ఇలా, మొత్తం 420 మోపైపోయారు. ఆడ ఏ పాలకులు అక్కడ పాలకులు, ఆడ ప్రజలు బాధపడుతుండ్రు, వాళ్ళు మాట్లాడుతుండ్రు, ఇక్కడ బాధపడుతుండ్రు. అమ్మ వీళ్ళిద్దరు కలిసి మనల్ని ఇక ఆంధ్ర మీడియా బ్రహ్మాండంగా దీన్ని క్యారీ చేస్తుంది. దీనివల్ల మొత్తం ఒక ఇండోనేషియా నష్టపోయినట్టుగా భారతదేశం నష్టపోతున్నట్టుగా చూపెడుతుంది అది. కాబట్టి మనం ఇష్యూస్ మొత్తం కంప్లీట్గా ఈ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మనం ఏమైతే పెట్టినామో అవి నడుస్తూ ఉంటాయి. ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు ఇలా పోటీ చేసినప్పుడు నిలబడ్డప్పుడు చూద్దాం ఏమున్నది. ఇప్పుడు మన తక్కువ పార్టీలు పోయినాయి, బొచ్చడి పార్టీలు తయారైనాయి. కాబట్టి మన రాజకీయాలు మన రాష్ట్రము మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, దీని తరపున పోతేనే బాగుంటుంది. ఇక ఈ పంచాయతీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి వెళ్ళి మొదలైంది కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మన మద్దతు ఏం అవసరం లేదు. ఇక అక్కడ మనం ఆయన సపోర్ట్గా ఉన్నాం, ఆయన అరెస్ట్ కాడు, కేసులు కావు, లోపడి పోడు, అక్కడ వరకు సేఫ్. ఇక ఆయన చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయనను ప్రొటెక్ట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారితో మాట్లాడతారా, పవన్ తో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా మన తెలంగాణ ఆత్మగౌరవ సమస్య వస్తే దాన్ని కాపాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు నేను ఎంత మన చిన్న మనం ఏమైనా కవిత్వాలు చెప్పగలుగుతాం, ఏమైనా భాషను చెప్పగలుగుతాం, ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడగలుగుతాం. మనం 10 మాట్లాడితే వాళ్ళు 100 తిట్టబట్టే. మామూలు బూతులు కాదు వాళ్ళు తిట్టేది, అది బూతుల పార్టీ అనుకోవాలి. అర్థమైందా? బూతుల పార్టీ అనుకోవాలి. సరే, అది మొత్తం ఆ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మనకు తెలిసిన 2-3 పొలాలు సోషల్ మీడియాలో పనిచేస్తారు కాబట్టి కొన్ని సెన్సార్ కొట్టి వదిలేసారు. తక్కిన వాళ్ళని మాత్రం ఒక రేంజ్ లో ఆడుకుంటారు. ఇవాళ నా ప్రశ్న ఎంత, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, అది ముఖ్యమంత్రి ఆత్మగౌరవం పోతున్నట్టు కాదా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఇవాళ తెలంగాణ ప్రజలను ఈ సందర్భంగా ఒక బయట వినిపిస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు వినాలి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ సమయం సిచ్యువేషన్ కూడా వచ్చింది, మనం మాట్లాడే టైం కూడా. ఇవాళ ఇలా మహబూబ్నగర్లో పెట్టినటువంటి మీటింగ్ లా ఒక దగ్గర మాట్లాడండి, పవన్ కళ్యాణ్ ఇష్యూను చర్చకు తీసుకొచ్చింది ఆయన. ఇవ్వ చూడండి ఏమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పారు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? పవన్ కళ్యాణ్ గారు స్పందించి ప్రశ్నించారు, మా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పారు. మరి గాడులుగా ఆయన కూర్చుండే, ఆయన ముఖ్యమంత్రిగా గాడులుగా ఆయన కూర్చుండే, ఈయన దేని కూర్చుండు అంటే సప్పట్లో కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సప్పలు కొడితే ధాన్యాలు కొనుక్కోపోతారు, ఒడ్లు కొనుక్కపోతారు. అంటే ఎంత మజాక్ అయిపోయింది. కళాల కళ వాళ్ళు పండి చస్తా ఉంటే, వాళ్ళు ఆగమైతా ఉంటే, వాళ్ళు ధాన్యం దడిచిపోతా ఉంటే సప్పలు కొడితే కేంద్రం వచ్చి కొనుక్క, కేంద్రం నేను బీజేపీ నువ్వు నా పార్టీలకు ఆవో అంటాడు. నువ్వు వాళ్ళ పోనీకి ట్రై చేస్తావు. వాళ్ళ కొడుకు అంత రెడ్ హ్యాండ్ గా ఒక కేంద్ర మంత్రి కొడుకు దొరికితే 9 రోజులు దాచి పెడతావు నువ్వు. అర్థమైందా? నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి యాక్చువల్ గా, ఎవరు అడుగుతలేడు కానీ. ఇవాళ వదిలేస్తావు నువ్వు. ఇవాళ మీరు సప్పలు కొడితే నువ్వు కొనమంటే కొనాలా? నువ్వు నీ దోస్తేనే ఆడు బడే బాయాను చోటే బాయాను కొనాలా? నువ్వు తలుచుకుంటే, మీరు అంతా తలుచుకుంటే. ఇవాళ మీరు రైతుల మీద మీకు ప్రేమ లేదు, వాళ్ళు ఏమన్నా కానీ ఇవాళ పైసలు నేను పెట్టుబడి పెడితే RRRకి పెడతా, పెట్టుబడి పెడతా ఫ్యూచర్ సిటీకి పెడతా, పెట్టుబడి పెడితే నేను నిస్సిగానికి పెడతా, పెట్టుబడి పెడితే నేను సుందరి మనల పోటీలో పెడతా.
కానీ వీళ్ళకి మాత్రం నేను వీళ్ళకి పెడితే నాకు రూపాయి రాబడి రాదు, నాకు కమిషన్ రావని చెప్పి మీరు అందరికి ఎవరెవరికి ఇయ్యాలనో ఏవైతే కొనాలనో అక్కడ మొత్తం మీద ఆగం చేస్తున్న పరిస్థితి. తప్పలు కొడతానంట కేంద్ర ప్రభుత్వానికి కినబడి వస్తాయంట. అంటే ఎంత మజాక్ అయిపోయింది చూడు. అక్కడనేమో పొన్న ప్రభాకర్ ఆయన అడిగిండు, పొన్న ప్రభాకర్ జవాబు చెప్పినాడు. మరి నువ్వు గాజులుగా నీకున్నావు, నువ్వు ఎంబీగా నీకున్నావు, నువ్వు ఎంబీగా నీకున్నావు. అంటే ఇక్కడ కూడా చూడండి, రైతుల దగ్గర ఒడ్లు కొనుగోలు చేయడానికో లేకపోతే రైతులకు భరోసా ఇవ్వడానికో ఇప్పుడు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇంకా 4,000 కోట్లు యాసంగివే విడుదల చేయాలి. ఇప్పుడు ఉన్న పలంగా ఆడ ఫ్యూచర్ సిటీ బిల్డింగ్ ఓపెనింగ్ ఇవంతా ఈ కార్యక్రమం అవసరం అంటారా ఈ టైం? కమిషన్లు అవి కమిషన్ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ కూడా ఎవరు? సీఎం రమేష్. ఇవాళ బ్రదర్ పెద్ద ఎత్తున మన నిధులు మన ఇవి దోచుకుపోతుంది మాట వాస్తవం, డౌటే లేదు. ఇవాళ ముఖ్యమంత్రి అనేటువంటి తెలంగాణ మీద ఈసంత ప్రేమ లేదు, ఈసం అంత ప్రేమ 0.0001 కూడా ప్రేమ లేదు, ఎవరి మీద లేదు. ఏమైనా ఎంత సొమ్ము చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎంత లూటి చేయాలి అనే ఆలోచన తప్ప ఈరోజు వేరే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఆయన ఈ రాష్ట్ర పెద్దగా బిహేవ్ కూడా చేస్తలేడు. ఈరోజు ఎంత అంటే ఒక సబ్జెక్ట్ రాష్ట్రం అంతా ఒక దిక్కు ఇంత సీరియస్గా నడుస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఏమనాలి? పవన్ గారు మీరు అక్కడ కాపేయండి, మేము గద్దర్ అవార్డ్స్ ఇచ్చినాం, గద్దర్ మేము అంత ఎత్తుకెత్తుకున్నాం, అసోంటి గద్దర్ను అవమానం పరిచినాం మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇక అయిన కాడ ఆపేయి, లేకుంటే ఇక్కడ నీ పెద్ద సినిమా టికెట్లు పెంచని అంటే 2 నిమిషాలు నోరు మూసుకునేటోడు. నేను అందుకని బాగా అబ్జర్వ్ చేసిన, చాలా మంది పెద్ద సినిమా ఎట్లుందని. అదేందా ఎట్లున్నది ఏంది అనేది ఎక్కడ కూడా టాక్ కూడా రాణిస్తలేరు. నాకేసినట్టుంది ఆ పాట. అదేందా అందుకని రేట్లు పెంచారు, రెట్లైన్ ఇస్తాడు. అరే అన్ని అమ్మ జనం పైసలు దోచిపెట్టినవు వాళ్ళకు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే తెలంగాణ ప్రజల పైసలు దోచి పవన్ కళ్యాణ్ కు పెట్టిండు. అంటే వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటేనే మళ్ళీ వాళ్ళకి లాభం చెప్పి దోచి పెట్టిండ్రు అబ్బా. తెలంగాణ జేబులు అవి, తెలంగాణ పైసలు, తెలంగాణ డబ్బు. అరే స్పెషల్ షోలు పెట్టి దోచి ఇక్కడికి వెళ్ళి గుంజి ఇక్కడికి వెళ్ళి తీసి నీకు వాళ్ళకి పెట్టిండ్రు. ఈరోజు ఇంత పెద్ద సబ్జెక్టులు కుయింకమంటలేరు వాళ్ళు. ఎక్కడ మెగా వాళ్ళు లేకుంటే ఓ మీద పడుదురు, ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి వెళ్తారని మాట్లాడితే మనకైనా దాకగలని. ఇదంతా అంటే నీకు నువ్వు నా ఎజెండా ఇగో పవన్ కళ్యాణ్, బండి సంజయ్ మీరేం చేస్తారో తెలియదు. ఈ రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అవుట్ సోర్సింగ్ సమస్య, ఈ ఉద్యోగుల పిఏలు డిఏలు పిఆర్సీలు, ఈ డైవర్షన్, మీరు దీన్ని నాగేశ్వరం అడ్డం పెట్టుకొని ఇదో నేను రోజు నాడుతూ నేను బయటపడతా. మరి నాకేంది? పెద్ద సినిమా టికెట్లు అమ్ముకో, పెంచుకో, 600 పెంచుకో, 1000 పెంచుకో, పోయేది వాళ్ళదేగా సొమ్ము, నాకేమన్నా పోతుందా? పెంచుకున్నారు. అంటే అందరూ ఒక రింగ్ అయిపోయి సబ్జెక్ట్ నడిపిస్తున్నారు అబ్బా. అందరు కొంతమంది పెద్దలు. ఈ రోజు నాకు బ్రదర్ నేను ఇవాళ కూడా నేను ఒక సావుదే పోయొచ్చిన. ఇవాళ కూడా ఒక బక్క చిక్కిన ఒక ఉద్యోగి సావు కారికెళ్ళి నీ స్టూడియోకి వచ్చిన. మొన్న 1వ తారీఖు సిద్దిపేటల నాగరాజ్ అనే ఒక అవుట్ సోర్సింగ్ అక్కడ సావుది. అదే ఈ విధంగా తెల్లారు లేస్తే ఇన్ని సమస్యలు. నేను ఈ సావులను చూసుకుంటా, ఈ శవాలను చూసుకుంటా, ఈ సమస్యలను చూసుకుంటా, రైతులు కళాల కళ దస్తాన్ని చూసుకుంటా. ఇదంతా ఒకెత్త అయితే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం మీద హైడ్రా ఎఫెక్ట్ బాగుంది. హైడ్రా మీద మీరు కూడా చాలా కొట్లాడారు, ఎంత నడిచింది. ఇప్పుడు ఇదంతా ఓట్లు గెలిచే కార్యక్రమం, ప్రభుత్వానికి ఏదో ఒక రక డ్యామేజ్ కంట్రోల్ చేసే కార్యక్రమం లెక్క అనుకోవచ్చా ఇదంతా కూడా? ప్రభుత్వం ఇప్పుడు ఏమైతుంది రేవంత్ రెడ్డి బ్రదర్, రేపు జిహెచ్ఎంసీల టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. ఓకే, ఇవి ఎక్కువ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిగా తీస్తే టైం నోట్ చేసుకో, ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీలో ఉండడు. ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీలో ఉండడు. సొంత పార్టీ అన్న పెడతాడు, లేకుంటే బీజేపీకి అన్న పోతాడు. మొత్తానికైతే ఉండడు. ఇప్పుడు సిద్ధరామయ్య ఇక్కడ మార్చరా? చూస్తుండ్రు ఇక్కడ ఎట్లా మార్చాలా అని. అయితే అక్కడ ఒక కారణం ఉన్నది. అలా ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించింది అక్కడ. ఆమె అక్కడ కేసీ వేణుగోపాల్ని ఇవ్వాలనుకుంది, ఇయ్యలేకపోయింది. సోనియా గాంధీ గారు, ఏకే ఆంటోనీ గారు గట్టిగా పట్టుకొని అక్కడ సతీశానికి ఇచ్చిండ్రు. ఆ దెబ్బ వల్ల ఇక్కడ ఈమె సరే ఇక్కడైనా మార్చి డికే శివకుమార్ కు ఎప్పంచలో అని ఆ ఓడంబికలే మార్చింది. ఈయనను మార్చిన తెల్లారి ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య. ఇక్కడ అయినా టీడీపీని మొత్తం కాంగ్రెస్ మొత్తం టీడీపీగా మార్చేసిండు. టీడీపీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ లెక్క మాట్లాడుతుంది.
టీడీపీ లెక్క నడుస్తుంది, టీడీపీ లెక్క బిహేవ్ చేస్తుంది, టీడీపీ లెక్క బట్టలు వేసుకుంది, ఓకే టీడీపీ స్టేజ్ మీద పోయి నిలబడ్డది, టీడీపీ విగ్రహాన్ని ఆవిష్కరించాడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు. అవును అర్థమైందా? ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ టీడీపీగా మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదు ఇవాళ, ఓకే దాని భావస్వరూపం లేదు ఈ రోజు ఎన్టీ రామారావు గారిని పొగిన వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు పొగిన వాళ్ళు, టీడీపీ గద్దెనెక్కిన వాళ్ళు ఈ రోజు సరే రేవంత్ రెడ్డి అనేటో కార్యకర్త అంటే ఎవరు? అరే బ్రదర్, ఆ కార్యక్రమానికి బాలకృష్ణ రాలేదు, పూరంధేశ్వరి రాలేదు, రేణుకా చౌదరి కూడా పోలేదు, ఈయన ఎన్టీ రామారావు కుటుంబం రాలే, ఎవరో ఒక కొడుకు ఇక్కడ ఉన్నోళ్ళు వచ్చిండు అంటే వాళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిగ్గుండాలి ఏమన్నా, మీకు సిగ్గు శరం ఏమన్నా ఉండాలి మనకు? అరే వాళ్ళు అరే ఆయన మనం చంపినాం, మనం కొడుకు ఒక పోటు పొడిచే, అల్లుడు ఒక పోటు పొడిచే, బిడ్డలు ఒక పోటు పొడిచే, వాళ్ళ కుటుంబాలసులే కదా ఆయన పొడిచింది. మనం ఏమైనా పొడిచినామా? మనకేం పని? ఇవాళ ఆయన పోయి అంబేద్కర్ కంటే గొప్పోడు, ఇందిరాగాంధీ కంటే గొప్పోడు, అరే రేవంత్ రెడ్డి కంటే గొప్పోడు అని చెప్పరాదు అయ్యా. నువ్వు సన్నాసివి, నువ్వు దొంగవు, 420 నీ మీద 420 కేసు కూడా ఉన్నది అనేది అందరికీ తెలుసు. ఈరోజు నాకంటే గొప్పోడు, నేను ఒక దొంగని ఇక్కడ ఉన్నా, ఆయన అంత మహానుభావుని స్థానంలో ఒక దొంగకు కూడా అవకాశం ఇచ్చింది ప్రజాస్వామ్య దేశం కాంగ్రెస్ పార్టీ అని అట్లా పొగుడు నువ్వు. ఇవాళ తెలుగుదేశం పార్టీ గొప్పది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తు పెట్టుకో. తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, సొంతంగా పార్టీ పెట్టిన వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఒక దొంగ ముఖ్యమంత్రి కాలే, ఒక రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ముఖ్యమంత్రి కాలే. కానీ ఈ రోజు నువ్వు చేసినామని ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో బీజేపీ కూడా చేసింది, ఇక తప్పే కదా. అది రెండొకటే, ఇదేదో ముందే వస్తే బంగారు లక్ష్మణ్ బతికేటోడు కదా. బంగారు లక్ష్మణ్ ఆయన నాకు పైసలు తీ అని అనలే, ట్రాప్ చేయమని తీసుకుపోయి ఇచ్చిండ్రు, గల్లాలో పెట్టిండ్రు, క్లిప్ తీసిండ్రు, బలి ఇచ్చిండ్రు. మరి వీళ్ళిద్దరు ఈ రోజు బీజేపీకి ఇదో కన్ను, కాంగ్రెస్ కి ఇదో కన్ను, అంటే ఈ రోజు ఇన్స్టిట్యూట్ అయిపోయింది అన్నట్టు. అర్థమైందా? కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేదు. రేపు బీజేపీ జిహెచ్ఎంసీలా ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఉంది అని కూటమి కట్టింది అనుకోండి. సపోజ్ మీరు చెప్పినట్టు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి కడితే కూటమి ఎఫెక్ట్ ఉంటుందా? బీజేపీ అంటే గెలుస్తుందా ఇక్కడ జిహెచ్ఎంసీలో? బ్రదర్, నువ్వు పూర్వంలా ఇక ఇట్లా ఒక టెంట్ ఉండేది, ఇప్పుడు లేవు ఆ టెంట్, రౌండ్ టెంట్లు వచ్చేది. అవును ఇట్లా గోపురం లెక్క పెట్టేది, గోపురం లెక్క ఉండేది ఇట్లా. మా రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఉండేది అన్నట్టు, ఇట్లుండేది. ఇదో రంగు ఉండేది, ఇదో రంగు ఉండేది, ఇదో రంగు ఉండేది, ఇదో. ఈ మధ్యలో ఒకటి ఉండేది కట్టె, వీడెవరో గొట్టంగాడు అనేది వీడిని. ఈ గొట్టంగాడు ఎవడు? రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలకి మోస్తున్నాడు ఇప్పుడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, మధ్య మధ్యలో అతుకులు ఉంటాయి కదా, సిపిఐ, సిపిఎం, ఎంఐఐ, కవిత పార్టీ, మన తీర్మాన్ మల్లయ్య పార్టీ, ఇట్లా. ఇగో ఇది మధ్యలో అన్నిట్లనే కట్టె లెక్క మధ్యలో ఉండి గొట్టంగాలు అంటారు దీన్ని, కట్టెగాలు అన్నారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి సార్ గొట్టంగాలు అంటారు, ఇక గొట్టంగాలు అన్నట్టు. ఈసారి రంగులేసి పట్టుకొస్తారు దీన్ని, అర్థమైందా? కాబట్టి ఏ పార్టీ వచ్చినా నా పార్టీ అంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ఇట్లా వీళ్ళు కూటమి కడితే? నమ్ముతారా పబ్లిక్? పబ్లిక్ తో ఏం పని? పబ్లిక్ లెక్క చూస్తలేరు, గుర్తుపెట్టుకో. ఇవాళ పబ్లిక్ ను పవన్ నెంబర్ పంపిండ్రు, కళ్ళాలను వదిలేసిండ్రు, సాగులను వదిలేసిండ్రు, నిరుద్యోగాన్ని వదిలేసిండ్రు, మొత్తం పవన్ నెంబర్ వరకు ఉరుకుతుండ్రు. ఏదో సబ్జెక్ట్ అసలు లంగగా వీళ్ళు, అర్థమైందా? ఇంటర్ బొమ్మ తెచ్చి పెట్టిండ్రు కమ్మోళ్ళందరూ. ఇవాళ చౌదరీస్లా నేను దీంతో నీ అమ్మ మన దగ్గర తెలంగాణలో ఉన్న అంటే ఒక జనరేషన్ పోయింది, ఇప్పుడున్న ఇక్కడ పుట్టిన జనరేషన్ వాళ్ళు పూర్తిగా హైదరాబాదే అయిపోయింది. అబ్బా చౌదరి లెక్క ఎవరు ఫీల్ అవుతలేరు, వీళ్ళు అనుకుంటారు. కాపు లెక్క ఫీల్ అవుతలేరు. నీకు పాత తరం వాళ్ళు ఎక్కడ నీకు వంగవీటి మోహన్ రావు గారి బొమ్మ కనబడుతుంది, అది కనపడుతుండే, పాత వాళ్ళు పెడతారు. ఇప్పుడు జనరేషన్ ఒక జనరేషన్ అయిపోయింది, ఇంకో జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇలా పుట్టేట వరకు వాళ్ళు కంప్లీట్ హైదరాబాద్ భాష కూడా హైదరాబాద్ మాట్లాడుతుండు. నీకు దిల్సుఖ్ నగర్ వాళ్ళు అయినా హైదరాబాద్ ఆ విధంగా లేరు. నీకు ఎక్కడ కూడా చర్చ లేదు ఇవాళ. ఈ చర్చ కూడా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? మొత్తం అంత అమలాపురం బ్యాచే. అమలాపురం, పిఠాపురం బ్యాచ్. ఇక్కడికి వెళ్ళి ఎవరు రాలే, లోకల్ ఎవరు పోలే. లోకల్లో
ఎవరో పోయినరు అంటే మా తెలంగాణలో బ్రిటిష్ లా కూడా ఉండే కదా మా తెలంగాణలో మేము పొడుస్తాం అనే వాళ్ళను అవునవును అసొంటి బ్యాచ్ తిట్టటోళ్ళం బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు అసొంటి వాళ్ళు పోయినరు కానీ ఈ రోజు ఒరిజినల్ గా మాత్రము అక్కడికే లేవు ఇక్కడ ఎవరు పోలే ఎవరు రాలే ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ స్టాచ్యూ కాడికి కూడా పోలే వాళ్ళు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చిన వాళ్ళు పోయినరు కాంగ్రెస్ వాళ్ళు పోయినరు అందులో రేవంత్ రెడ్డినే అందుకే అంటే డౌట్ ఇది ఎక్కడొచ్చింది అంటే పవన్ కళ్యాణ్ మీద అంటే ఈ టాపిక్ మీద పర్టికులర్గా కాంగ్రెస్ లో చాలా ఉవ్వెత్తున ఎప్పుడు లేదు ఈ రేంజ్ లో ఇంత ఒకటిసారి మూకుమ్మడిగా దాడి చేసేటువంటి కల్చరు పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద చోటా లీడర్ పెద్ద లీడర్ అంత పెద్ద లీడర్ అందరు మంత్రులు వరుస పెట్టి ఒక బ్యాచ్ అంతా కూడా ఒక మూకుమ్మడి దాడి చేస్తా ఉంటేనే డౌట్ వస్తా ఉంది ఏంది వీళ్ళే నడిపిస్తురా ఈ వ్యవహారాన్ని అని చెప్పేసి బ్రదర్ ఇవాళ వీళ్ళు ఒక ఆట నేర్చుకుంటారు అంటే వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఈరోజు నువ్వు ఎవరి ఫోన్లలో తీసి చూడు ఒక 50% ఆఫ్ ద మినిస్టర్స్ ఇంక్లూడింగ్ పీసీసీ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క ఫోన్లు ఫేస్ టైం ఫోన్ చూడు బట్టిది బీజేపీ మన బీఆర్ఎస్ కు ఏ మంత్రికి ఎన్నెన్ని సార్లు ఫోన్లు చేసినా కనబడతాయి నీకు ఓకే అర్థమైందా నంబర్ 1 నంబర్ 2లకు ఫేస్ టైం మాట్లాడతారు అది దొరకకుండా అర్థమైందా కాబట్టి అందరు కాంటాక్ట్ ప్రభుత్వం వచ్చినా మనం సేఫ్ అన్నట్టు కూర్చుంటారు బీజేపీలో పోతే వీళ్ళు సేఫ్ అని కూర్చుంటారు ఇవాళ ఇది నా పార్టీ నాది అనుకుంటలేదు మళ్ళీ గెలువము అని చెప్పేసి మామూలు సంపాదన లేదు బూడిద మీద కూడా సంపాదిస్తుంటారు ప్రభాకర్ అని అడుగుతున్నా పొన్నమన్న బూడిద మీద ఎట్లా సంపాదిస్తారో ఒకసారి చెప్పవా అని అడుగుతున్నా నేనైనా బూడిద అమ్ముకుంటానని అంటలేను బూడిద మీద కూడా మంత్రులు సంపాదించుకుంటే ఎట్లా సంపాదించుకున్నా తెలియదు ఓకే అది రామగుండము పెద్దపల్లి ఒక కథ అంతా అదంతా సింగరేణి కథ అది యాష అంటారు అమ్ముతానంట 2-3 ఎమ్మెల్యేలు 2 మంత్రులు పొన్నమన్న పూర్తిగా వ్యతిరేకిస్తుంటే బూడిద ఎట్లా అమ్ముతారు రోజు అన్నాడంట పాపం పొన్నమన్న నమ్ముతలేరు కానీ వేరే వాళ్ళు అమ్ముతుంటే ఆపుతుండట బూడిది అంటే డైలీ ఎవ్వరు చూడాలన్నా ఇవాళ ఢిల్లీ ఫుల్ ఫ్రీడమ్ వాస్తవానికి అందరు మంత్రులు నడుస్తలేదు టీడీపీకి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళు అది నడుస్తుంది రేవంత్ డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ ఈ ముగ్గురిది ఫుల్ హవా తర్వాత సీతక్క తుమ్మల వీళ్ళు టీడీపీకి వెళ్ళి వచ్చిన బ్యాచ్ ఒరిజినల్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం లేదబ్బా ఒట్టిదే డొల్లా అందుకని ఒక్క స్కామ్ లానే వస్తుంది అబ్బా అరే కనీసం ఒక 50 మరి అంటే ఇప్పటికైనా ఈ చర్చ ఆగిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని ఆపుతాడా మొన్న అక్కడ అమరావతికి పోయినప్పుడు కూడా కొంత ఏదో వాళ్ళు రమ్మంటే పోయినా గానీ అని ఆపేటట్టుగా అనిపించింది పాపము పవన్ ఏమనదు పవన్ తో మాట్లాడించిన రేవంత్ రెడ్డి అబ్బా ఆడ పోయినాక ఆయనది కానీ కావాలని మాట్లాడలే బద్మాది గారు మాట్లాడమంటే టైప్ లో చెప్పిండు అవును అట్లనే అదే ఇంటరెస్ట్ వచ్చినట్టుగా చెప్పిండు ఏదో రమ్మంటే పోరు పెడుతుంటే పోయినా నేను నువ్వు చూసినావాను బ్రదర్ నేను ఎప్పుడన్నా కడుపులోకి వెళ్ళి వచ్చేది చదవమను ఈయన ఎమోషనల్ డైలాగ్ కూడా చదువుతుండు గద్దరు కారు కొనిచ్చింది నేనే కారు పైసలు కూడా నేనే పేపర్ చూసుకుంటా ఎమోషన్ ఇప్పుడు నేనున్నా నాకు ఎమోషన్ నేను ఇక్కడ అంటే ఫీచర్స్ నా తెలంగాణ దిక్కు చూసినా నా తెలంగాణ దుఃఖ చూసిన పీకల మీద కాలే తొక్కుతానే నేను రాసుకున్నా నా కడుపులో నాకు కోపము ఆ నిమిషంలో నేను చూసిన ఇది అక్కడ తర్వాత మాట్లాడు అరే ఎమోషనల్ డైలాగ్ కూడా మా చదువుతారబ్బా మా అమ్మ చాలా మంచి ఉంది మా అమ్మ నిండనే అన్నం పెట్టి ఎవరైనా నేర్చుకుని చదువుతారా అమ్మ ఎమోషన్స్ అవి దీంతో వస్తాయి అరే నా దీనివల్ల కండోలెన్స్ కూడా చదువుకొని వచ్చినట్టు నేను ఆ స్క్రిప్ట్ చదువుతూనే ఉన్నా మధ్య నువ్వు మళ్ళీ వస్తారు నువ్వు చూడు ఆయన ప్రెస్ మీట్ మొత్తం చదువు నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఆ స్క్రిప్ట్ మీకు ఆంధ్రాలో రాసి ఇయ్యలేదు అర్థమైందా అది రాసింది తెలంగాణ వాళ్ళే ఎవరు రాసిండ్రో అది మీరు చెప్పాలి కానీ ఆయనకు సోయి ఉండాలి కదా ఎవడో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే చదవద్దు కదా మరి పెద్ద సినిమా టికెట్ నడవాలి కదా ఇక్కడ పెద్ద సినిమా నడవాలి చంద్రబాబు చెప్పిండు కావచ్చు పోయి నడిపి అని ఈయన అంటే ఎక్కువ రిస్క్ తీసుకొని పనిచేస్తాడు కాదబ్బా తక్కువ కష్టంతో ఏదైనా ఆ సినిమాలే కానీ షూటింగ్లే కానీ ఎక్కడైనా కానీ తక్కువ కష్టం ప్రతిఫలం కూడా బాగా రావాలని కోరుకోడు అనిపించుకోవాలంతే ఓకే నాకు పార్టీ ఉండాలి అంత మించి ఏం లేదు 101% ఆ స్క్రిప్ట్ రేవంత్ రెడ్డే రాసిచ్చిండు అందుకని అక్కడ పోయి పశ్చాత్తాపడ్డాడు అందుకనా ఆ మాట అన్నది రేవంత్ రెడ్డి కూడా తెలియకుండా వచ్చి పాపం నా సభని
మరి రేవంత్ ఇప్పుడు బ్రదర్ ఇక్కడ అంతా జరిగిందంతే, ఇది పొన్నప్రభ ఇంతమంది రేవంత్ నీ మంత్రిని కాపాడుకోవాలి, ఇది చేయాలి అది చేయాలి అని అనొచ్చు కదా. అరే 2 నిమిషాలు తీరిపోయే సమస్యను అరే ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఒక పెద్ద అల్ ఖైదా తీవ్రవాది లెక్క మానవ బాంబులను పట్టుకొని తిరుగుతున్నట్టు ఆయన ఏం చేస్తారప్ప, ఏం చేస్తారు, ఎలుక గట్టి కొరుకుతేనే. ఇంకొకటి కూడా అన్న, ఇది నేను అడుగుదాను మర్చిపోయినా, బేసికల్లీ చిన్న చిన్న ట్వీట్లు ఇప్పుడు మీ మీద కూడా బొచ్చడి కేసులు అయినాయి, పోస్ట్ పెట్టినందుకో లేకపోతే మాట్లాడినందుకో ఇట్లా చేసినందుకే ట్వీట్ అవుతుంది. ఒక నిన్న జనసేన కార్యకర్త ఆడికి వచ్చి రేవంత్ రెడ్డి నేను బలిస్తా అనేటువంటి విధంగా మాట్లాడిండు, అట్లనే అన్నాడు సేమ్. అవును, అంటే రేవంత్ రెడ్డి సిగ్గు శరం రోషం ఏమైనా ఉంటే అనొచ్చు. ఆ స్క్రిప్ట్ ఈయన అనేది పోయి ఆ వేరే అనేది పోయి ఆ పేపర్ చినికి కింద పడితే అది ఆయన చదవచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, మనకేం తెలుసు. మళ్ళీ ఆయన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, ఆయన కాంగ్రెస్ కార్యకర్తనే అంట. చూసినా నేను అవన్నీ. ఇవన్నీ డ్రామాలు బ్రదర్. కనీసం అరెస్ట్ చేయకపోవడం, కేసు పెట్టకపోవడం ఏం చేయరు. ఇదంతా ఇప్పుడు నడిచేదో స్కిట్. ఈ స్కిట్ లో నేను ఇప్పుడు కోడి చెరువు మీద మీరు కంప్లైంట్ చేశారు కదా, మరి 101% నేను చెప్తున్నా నా పిటిషన్ మీద బ్రదర్. ఒకటి చెప్తున్నా, ఒక దగ్గర తప్పు దొరికినప్పుడు నా పనేంది, చట్టంలో పోలీసులు ఉండరు, హైడ్రా అనేటోడు దొంగ, అలా డౌటే లేదు. అర్థమైందా? హైడ్రా రంగనాథ్ అంటే నా దృష్టి ఎప్పుడు దొంగనే. నేను దూరాన్ని ఎప్పుడు అంటే ఆయన ఇంటి కాయిదాలు పట్టుకొని వచ్చి లింక్ డాక్యుమెంట్లతో సహా రావాలి. ఆయన ఇల్లు చూపెడితే నేను ఒప్పుకుంటా, ఓకేనా? అది పక్కా చెరువు అనేది ఎవ్వరు కూడా తీసుకోనికి లేదు. చెరువు అనేది ఇది లేదు. సో మరి ఆ కోడి చెరువుని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారా వాళ్ళు నిజంగా? ఇది బ్రదర్ నాకు ఎందుకు బ్రదర్, నేను కంప్లైంట్ ఇప్పుడు మన పని ఏంది, అందుకని ఎప్పుడైనా సిటిజన్ నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తా తెలుసా? ఎప్పుడు బ్రదర్ నేను ఆరోపణ చేస్తే ఏమొస్తుంది చెప్పు. అవును, నేను నా మీద ఎందుకు కేసులు ఎవరు ఎందుకు గెలవలేరు, ఎందుకు నన్ను జైలుకి ఎందుకు బుడ్డ కేసులలో జైలుకు పోతారు అంటే అవును అంటే జైలుకు పోతా ఉంటారు. మరి నేను ఇవాళ దాకా ఎందుకు జైల్లో పోతలేను? ఎందుకంటే మనం చట్ట ప్రకారం పనిచేయాలి. ఇది కోడి చెరువు పైన ఆరోపణలు ఉన్నాయి, కోడి చెరువు పైన ఉన్న డాక్యుమెంట్లను తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ ఎంక్వైరీలకు తప్పు అయితే వెళ్తుంది, నేను సాటిస్ఫాక్షన్ కాను అనుకో హైకోర్టుకు పోతా, హైకోర్టులో సాటిస్ఫై కాలేదనుకో ఎన్జిటికి పోతా. నేను న్యాయపరంగా నేను కొట్టాడతా. అర్థమైందా? ఈ కొట్టాడ 1 డే మ్యాచ్ ఉండేది, మ్యాచ్ ఫిక్సింగ్ ఉండేది, గుర్తుపెట్టుకో. నాకు పవన్ కళ్యాణ్ కు నడిచే ఫైట్ నా కోడి చెరువు మీద, గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ కూడా ఇవాళ నడిపెట్టోళ్ళందరూ కూడా మధ్యలో ఎగిరిపోతాయి, కానీ నా ఫైట్ నడుస్తూనే ఉంటది. అది కోర్టు ఉన్నంత కాలం, తీర్పు తీరినంత కాలం. ఒకవేళ నాకు ఫేవర్కి వస్తే ఆయన హైకోర్టుకు పోతాడు, ఆయనకు ఫేవర్కి వస్తే నేను హైకోర్టుకు పోతా. కానీ ఈ యుద్ధం నడుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్, క్యారమ్ బోర్డు ఆ ఫైట్ కాదు. ఇవాళ కోడి చెరువు మీద మాత్రం 101% ఆయన ఫిక్స్ అయిపోతాడు, అలా తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అటువంటి ప్రూఫ్లు ఉన్నాయి, ఎందుకంటే ఆయన లోపల కూడా వాళ్ళు స్టడీ చేసి విజిలెన్స్ వాళ్ళు కూడా చూసిండ్రు. ఇవాళ మీరు అందరి ప్రభుత్వాలు మీ ఉన్నాయి కావచ్చు, మీ ఇవాళ మీద నడుస్తుంది కావచ్చు, కానీ కాలం ప్రకారం ఒక కేసు బ్రదర్, ఒక కేసు అడ్వర్టైజ్మెంట్ కేసు నేను కూడా 2024లో నీకు ఒకసారి వీడియో తీపించాను. 2024 ప్రభుత్వం వచ్చిన కొత్తనే కేసు వేసిన, అది ఎగిరిపోయింది అనుకున్నా నేను. మొన్న జడ్జిమెంట్ వచ్చింది, హైడ్రా మన మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. ఇమీడియట్ గా దీనిపైన మొత్తం నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఉడబీకాలని. లోకాయుక్త కేసు ఆఫ్టర్ 2 years 24 జనవరిలో ఇచ్చిన 25-26 3వ సంవత్సరంలో 2.5 years తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర. అరే బ్రదర్, కొన్ని హలాల్ చేస్తామా, జట్కా కొడతామా మాత్రం మొత్తం పుస్తక తెగులు మాత్రం పక్కా. కాలేజ్ తొక్కుతానని అట్లా కాదు. ఈ ఫైట్ ఇప్పుడు ఇది చట్టపరమైన ఫైట్, న్యాయం అన్యాయం మధ్య ఫైట్. సో మనం ఎంత డిస్కస్ చేసినా, ఎంత వీడియోలో ఎన్ని మాట్లాడినా గానీ ఫైనల్ గా జరగాల్సింది చట్టబద్ధంగానే అంతే. ఇద్దరు తాగుబోతులు అమ్మలక్కలను తిట్టుకొని తెల్లారు కాగానే ముద్దాడుకుంటారు చూసినాం, అంతే. ఇది అట్లా కాదు. ఇవాళ ఒరిజినల్ ఫైట్ మీరు ఎట్లా పెట్టిండ్రు. ఒరిజినల్ ఫైట్ అనేది నేను కోట్ల పరంగా చట్టపరంగా మనం వేసినాం, కొట్టాడతాం. నాకు పర్యావరణవేత్తలు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పిన అడిగినా ఇదేంటి దీని కథ అంటే 101% అది ఇల్లీగలే. అది ఇల్లీగల్ ఏది కొట్టాడుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చేదాకా కూడా ఇది కొట్టాడుతూనే ఉంటది. అర్థమైంది ఎవరెన్ని మాట్లాడు. కాబట్టి నేను ఏదైతే పెట్టినో, నేను ఏదైతే పేచి పెట్టి కూర్చున్నానో, ఏదైతే కట్టి కూర్చున్నానో అది 100% కరెక్ట్. ఇంకోటి ఏం తెలుసా, ఇంకో పెద్ద కేసు ఎల్బీ స్టేడియంలో ఉస్తాద్ అని ఒక సినిమా రిలీజ్ అయింది ఈయనది. అందులో కతానా అనే ఒక జపాన్ నైఫ్ ఇట్లా తీస్తారు, ఒరిజినల్ నైఫ్ అది, ఒరిజినల్ చాక్ ఇట్లా తీస్తారు. ఇట్లా తీస్తే వెనక ఇట్లా గన్ మెన్ స్లిప్ అవుతుంది.
వీడియో ఎవిడెన్స్ తో సహా నేను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఓకే. ఇవాటి వరకు ఎఫ్ఐఆర్ కాలే. దాని మీద ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నోటీసులు పంపారు డీజీపీకి ఈ కేసు ఏమైందని. ఓకే. అదే ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నేను అంటున్నా ఒక డాక్యుమెంట్ ప్రకారం అయితే ఇవాళ మనం పెట్టినాం బ్రదర్, ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఒక సమావేశం పెట్టాం. దాని మీద మన తీర్మానాలు కావాలి, అందరు సంతకాలు పెట్టాలి, అందరం కలిసి ఒక డీజీపీకి ఇవ్వాలి, అందరం కలిసి ఇది ఇవ్వాలి. ఇవాళ కుత్కే ఇట్లా తెగుతుంది. నేను ఇవ్వగల, నేను ఎందుకు ఇస్తా? రేవంత్ రెడ్డిని, అది చాలా పెద్ద కేసు, రేవంత్ రెడ్డిని కోచ్ చేస్తా అని అంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలి. నువ్వు ఆయన రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన అవసరం లేదు. సీతకి ఇవ్వచ్చు, వేం నరేంద్ర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక నిమిషం మంచిది సార్, పిసిసి అధ్యక్షుడు ఇవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ ఇవ్వచ్చు. వీళ్ళు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తలేరు? సావాలని చూస్తుందా ఏంది? మీరు ఎందుకు ఇస్తలేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇవాళ మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే రేవంత్ రెడ్డి ప్రాణానికి ఏమైనా పర్వాలేదా? రేవంత్ రెడ్డి ప్రాణం అంటే మీకు విలువ లేదా? రేవంత్ రెడ్డి కంటే పోనీ క్షమించిండు, మీకు ఉండాలి కదా. ఓకే. కాబట్టి ఇదంతా ఆట ఆడిపిస్తున్నది నేను చాలా తెలివిగల్లోని అని అనుకుంటుంది గుంటనక్క. అర్థమైందా? గుంటనక్క వేటగాని దెబ్బకు ఏనుగు దెబ్బ తింటదేమో అనుకుంటది. తిన్నదా లేదా అని తల పైకి లేపుతుంది. అప్పుడే ఏటగా కట్టి చూడతారు ఏనుగు కోసం. అది వచ్చి గుంటనక్క తాకుతుంది, బడేలా పడుతుంది. రేపు 2028 జరగబోయేది ఇదే. సో అయిపోతుంది అనమాట, ఫినిష్ అయిపోతుంది. 100% ఎన్ని డ్రామాలు చేసినా, ఎంతమంది పవన్ కళ్యాణ్ దింపినా, ఎన్ని చేసినా గానీ అయిపోతుంది. అంతే. ప్రజా సమస్యలను పక్కన పట్టించి వేరే చర్చ, అన్వాంటెడ్ చర్చ తీసుకొచ్చి ఇదంతా కూడా చేస్తున్నటువంటి వాళ్ళని నేను మీకు కూడా బ్రదర్ నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఛానల్ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీ తమ్నెళ్ళల్లో ఇక నేను ఇది ఆఖరి చర్చ కావాలి, ఇంట్లో ఫోటో చూడొద్దు, రేపు నుంచి రైతుల ఫోటోలు చూడాలి, అవుట్ సోర్సింగ్ ఫోటోలు చూడాలి, నిరుద్యోగుల ఫోటోలు చూడాలి, ఉద్యోగుల ఫోటోలు చూడాలి, ఇలా సమస్యల ఫోటోలు చూడాలి. ఇలా గొప్ప గొప్పలు కొట్టాడుకొని బ్రదర్ మనకి ఎందుకు చెప్పు. సో జసరన్న చెప్పేది ఒకటే మాట, అంటే సరే ఇప్పుడు మనము రాష్ట్రం మీదకి ఒక దండయాత్ర లెక్క వచ్చి, లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అయ్యల జాగిరా, మీ తాతల జాగిరా అని మాట్లాడినప్పుడు మాట్లాడినాం, అందరం మాట్లాడి చేసినాం. కానీ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడు ఇంతమందికి అన్న చెప్పినట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ ఇబ్బందులు పడతారు. వాళ్ళన్ని గోసలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అవిటి మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చలన్నీ కూడా సైడ్కోవడం కోసము రేవంత్ రెడ్డి అండ్ కో ఈ బ్యాచ్ చేస్తున్నటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం ఇదంతా కూడా నడుస్తూ ఉంది. వెనకాల వాళ్ళకు చాలా ఉన్నాయి. ఇప్పుడు జడ్సన్ చెప్పినట్టు ఇందులో చాలా మంది సేఫ్గా ఇప్పుడు విహరిస్తూ ఉన్నారు. ఒకటి రేవంత్ రెడ్డి గారు సమస్యల నుంచి దూరంగా తాత్కాలికంగా కొంత ఉపశమనం, మంగ్లీ గారు ఉపశమనం, అలాగనే బండి సంజయ్ గారు చాలా బిగ్ రిలీఫ్, బీజేపీకి ఇంకా బిగ్ రిలీఫ్. ఎందుకంటే ఆయన కొడుకు ఇష్యూ ఈ చర్చ అంతా కూడా పక్కకు పోయింది. ఇప్పుడు అంతా కూడా పవన్ కళ్యాణ్ తన భుజాన్ని వేసుకొని మోస్తున్నట్టు కనపడుతుంది. అప్పట్లో తిరుమల లడ్డు వ్యవహారంలో ఇట్లనే భుజాన్ని వేసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కూడా ఆయన భుజాన్ని వేసుకొని నడిపిస్తున్నట్టుగా మొత్తం అందరినీ సేఫ్గా కాపాడుతున్నట్టుగా కనపడుతుంది అనేది జడ్సన్ ఫైనల్గా చెప్పొచ్చేది. ఇక చాలు మీ డైవర్షన్లు, ఇంకెన్ని రోజులు డైవర్షన్ చేసినా ఇంకా 2 years మాత్రమే ఉన్నారు. తర్వాత ఇలాగనే డైవర్షన్ చేసుకుంటే కంప్లీట్గా మిమ్మల్ని దింపేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి జడ్సన్ చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.